హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ టు మై ఛానల్ సింద్ర వ్లాగ్స్. అగో రెడీ అయితానం ఎటు పోతానం అనుకుంటాన్నా. ఎక్ ఏమంటారు దాన్ని షైని? ఏమంటారు ఎగ్జిబిషన్ షైని? ఆపరా 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 అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. సారీ నాకది చెప్పరాదు కాబట్టి నేను ఏంటిది అది షైని అని అడిగిన. ఎగ్జిబిషన్ చెప్పింది నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా అని మాట ఇచ్చి అందుకే అక్కడ ఆ డైలాగ్ యూజ్ చేసినాను. ఓకేనా? ఇంకేంటి? మొత్తానికైతే అక్కడికైతే పోయినాం. ఈ ఎగ్జిబిషన్ ప్లాన్ ఎవరు చేసిండ్రు తెలుసా? మా అక్క వాళ్ళ కొడుకు స్కూలుకు పోగా ఏదో ఆటో మీద పోస్టర్ ఉండేనట. కరీంనగర్లో ఎగ్జిబిషన్ జలపరిలు వచ్చిళ్ళు జలపరిలు అని. సరే తీయని ఓకే ఒక్కరోజు టైం తీసుకొని పోదాం రా బాబు అని ఆని కోసం అయితే స్పెషల్గా ఇక ఆని కోసం ఏంది మా అందరి కోసం మేము కూడా చూడలే ఎప్పుడు తీసుండు కాబట్టి సరే తీయని అందరం అయితే రెడీ అయితే పోయినాం. అబ్బా లోపలికి పోయినాకనైతే మంచిగానైతే సెట్టింగ్ చేసినాను. ఒక విషయం చెప్దాం అనుకుంటాను మీ అందరికీ. నిజంగా కూడా ఇవన్నీ సెడియాలంటే వాళ్ళకి ఎంత టైం పడుతుందో అదే తీయాలంటే ఇంకెంత కష్టం అనిపిస్తుందో కదా పాపం. ఇవన్నీ ఎంత మంచిగా సెటప్ చేసింది తెలుసా. మాకైతే మస్తు నచ్చింది. మా బాబుకైతే అక్కడనే ఉండి అక్కడనే ఉండి చూసుడు అవి వాటర్ పడంగా కానీ అద్దరా బాబు మనం వచ్చింది ఒక్కడికి ఇది చూడడానికి కాదు మొత్తం ఎగ్జిబిషన్ అయితే తిరగాలి కదా అని ఆయన అక్కడి నుంచి అయితే బ్రతిమలాడైతే తీసుకెళ్ళినాం ముందటికి. ఇంకేంది జలపరి జలపరి అని అంటే జలపరి లేదు అక్కడ జలపరుడు ఉన్నాడు. జలపరుడు ఆ రోజు జలపరి లీవ్ తీసుకున్నట్టున్నది. ఎందుకంటే ఇంత చలిలో కూడా వాళ్ళు ఈ వాటర్లో ఇంత మంచిగా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తానంటే వాళ్ళు నిజంగా గ్రేటే. ఇది కూడా చూడండి నేను మీకు ఇంకా జూమ్ చేసి చూపెడతా ఎంత మంచిగా ఆయన 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 జలపరుడు కదా జని జలపరుడు. అయ్యో ఎంత మంచిగా స్విమ్ చేస్తాడు కదా. చూడండి మీకు నేనైతే దగ్గరికి వెళ్ళి మరి జూమ్ చేసి మరి మీకు చూపెట్టిన చూడండి. ఆ రోజు ఎందుకో మరి జలపరి అని పోతే ఎందుకో మరి ఆ రోజు అయితే లేకుండే. అందుకే ఒక మగపిల్లడే మంచిగా అదే సేమ్ డ్రెస్ వేసుకొని అయితే స్విమ్మింగ్ అయితే భలే వేసిండు. అబ్బబ్బబ్బా ఎంత మంచిగా ఉన్నదో. ఇంకా అందులో ఆయన బాడీ కూడా చూపెడతాడు చూడండి నేను ఎట్లా స్విమ్ చేస్తున్నా అని. ఎంత మంచిగానో. వాళ్ళకి పాపం చలి పెట్టదా షైని? మాట్లాడమేంది షైని? ఏమన్నా మాట్లాడి షైని? అరే 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 ఏం మాట్లాడుకుంటే సప్లేకుంటే ఎట్ట షైని. అగో చూడండి ఇగో ఇంట్లో అందరినీ దొబ్బకుండా మాత్రం క్రిష్ మా అక్క వాళ్ళ కొడుకు అయితే పోయి నేను అక్కడికి పోతే నన్ను వీడియో తీపింది అన్నాడు. సరేరా బాబు అని తీసిన. ఇంకేందిగా మన ఆడోళ్ళది అందరిది ఇక చక్కెర చలాయించే అన్ని షాపింగ్లు అయితే కళ్ళ ముందట అయితే జుయ్యమని కనబడతాయి కదా మనందరికీ. ఏ ఉన్నా ఉండకుండా అయితే ఇవి అయితే అందరు చూస్తారంటే ఇవి అయితే ఫస్టే డెకరేషన్ చేసి పెడతారు అన్నీ. చెవులు అని రబ్బర్ బ్యాండ్లు అని అన్నీ అక్కడ లేని ఐటెం ఉండదు కదా షైని ఎగ్జిబిషన్లో. ఇక అన్నీ అక్కడ పోయి చూసుకొని అవన్నీ తిరిగి అవన్నీ పోయినందుకు అవన్నీ తిరగాలి కదా. ఎంత టికెట్ ఉండే షైని? 100 రూపీసా? 100 రూపీస్ అయితే టికెట్ అయితే ఉండే. 100 రూపీస్ మంచిగానే ఉండే. మంచిగా డెకరేషన్ చేస్తారు. బా వాళ్ళకి అంత ఓపిక ఎట్లనో ఏమో. అది పెట్టడానికి అంత ఓపిక ఉండాలి, అది మొత్తం ఇప్పడానికి కూడా అంత ఓపిక ఉండాలి. చూడనైతే చూసినాం ఏమైతే తీసుకోలేదు ఎందుకంటే మన ఇంటికాడ అన్నీ ఉంటాయి కదా ఏమి ఉన్నాయా ఏం లేదా అని అయితే అట్లా అయితే చూసినాం. ఫిక్స్డ్ రేటు అన్ని 10 రూపీస్ 20 రూపీస్ 30 రూపీస్ అట్లా అయితేనే ఉండే. సరే ఇక వచ్చినాం కదా ఏం తీసుకోకుంటే ఎట్లా అని అయితే మా బాబుకి అయితే ఒక బాల్ అయితే తీసుకున్నాం. అబ్బో బాల్ తీసుకోకుండా ఏమైనా ఉన్నదా అని కావాల్సిందే ఒక బాల్ అయితే కావాలని ఏం తీసుకున్నావు షైని? గద తీసుకున్నావు కదా. ఒక గద అయితే తీసుకున్నాం మేము వాని కోసం. వాడైతే ఫుల్ హ్యాపీ. అక్కడి నుంచి ముందటికి వెళ్ళినాం. ఈ బాణాలు ఎత్తానులేంది ఈ రింగులు ఎత్తానులేంది ఇవన్నీ మనకు వచ్చేసి అయ్యో ఇదైతే మనతోనైతే కాదు ఏం కూడా. సరే తీయని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినాక అక్కడ గన్నుతోనైతే బాల్స్ వలగొట్టాలని అయితే ఉండే. అందరు ట్రై చేసిండ్రు, మా అక్క కూడా ట్రై చేసింది. కానీ మా అక్క దాంట్లో ఒక 2 నేనైతే ఆరెంజ్ కలర్ అయితే వలగొట్టినా. కానీ నా వీడియో ఎవ్వరు తీయలే. ఎందుకంటే వీళ్ళ వీడియో తీసేది నేనే కాబట్టి నా వీడియో అయితే ఎవరు తీయలేదు. సరే తీయని అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినాక అక్కడ ఫుట్బాల్ తీసుకొని గ్లాసులను పడేసేది కూడా ఉండే. కావాలంటే నేను అక్కడ అయితే ఆడిన మొత్తం పడేయలే. ఒక 2 అయితే గ్లాసులు మిగిలినాయి కానీ నేనైతే చేసిన కొంచెం అయితే
తెలివి వాడినా అది ఎట్లా కొట్టాలని అయితే ఇంకేంది అక్కడ ఒక 300 ఇక్కడ ఒక 400 అయితే అన్నీ అయితే ఓడగొట్టుకున్నాం. మనతో కాదని అనుకుంటారు కానీ మనం ట్రై చేయండి మనకి ఎట్లా తెలవాలి. ట్రై అయితే ఖచ్చితంగా చేయాలి. ట్రై చేసినాం పడ్డాయి. మళ్ళీ అక్కడ నుంచి కొంచెం ముందుకైతే వెళ్ళినాం. ఇంకేమన్నది కొంచెం ముందుకు వెళ్ళినాకనైతే ఫుడ్ ఉండే. అబ్బా ఆడుకున్నాం మంచిగానే. తిన్నాడు మాత్రం చెండాలంగా కదా శని. అది తిన్నాక మాత్రం నిజంగా కూడా చెప్తానా ఆ నూనె అవన్నీ ఏమో కానీ అందరికీ హెల్త్ అయితే మస్తు పాడింది. మా బాబుకు కూడా మస్తు జ్వరం వచ్చింది, జలుబు. అది పాపడ తిన్నందుకో ఏమో కానీ మా బాబు కూడా కొంచెం అయితే పానం అయితే కొంచెం ఖరాబ్ అయితే అయింది. నాకు కూడా జ్వరం వచ్చింది, మా అక్కకి, అందరికీ కొంచెం. అబ్బో పోతే ఓన్లీ ఎగ్జిబిషన్ చూడండి కానీ అక్కడ ఫుడ్ మాత్రం తినకండి. మీ ఇష్టం, నేను అట్టయితే అన్న తినకండి అని. ఎందుకంటే ఎవరి ఇష్టారో వాళ్ళవి. నేను తిన్నా కాబట్టి నాకు కొంచెం పడలే కాబట్టి అయితే నేనైతే చెప్తాను. ఇంకేంది ఇవన్నీ చూపెడతాను. ఇవైతే నేను అస్సలు ఎందుకంటే నాకైతే ఫుల్ భయం ఇవన్నీ ఎక్కాలంటే. ఒక్కటైతే ఎక్కినాం ట్రైను. లాస్ట్లో కొంచెం వీడియో అయితే ఉంటుంది. నాకైతే భయమే కానీ మా బాబు అయితే ఆ ట్రైన్లో ఎక్కంగా ఎంత ఎంజాయ్ చేసిండు. వాడు భయపడతాడేమో ఏడుతాడేమో అని నేను అనుకుంటే వాడు అస్సలు ఏడవలే, ఫుల్ నవ్విండు మస్తు. అదైతే తిరగంగా ఇంకేమున్నది అక్కడ మంచూరియా అని పెద్ద పాపడా అని అయితే తిన్నాము. చూడండి మంచూరియాను ఇవన్నీ. బా షైన్ ఎంత మంచిగా ఫోన్ ఒత్తుతాను నువ్వు కదా. అగో మంచూరియన్ రెడీ. ఇంకేంది తిన్నాం. మంచూరియన్ కూడా అంత ఏమనిపించలే, అంత ఖాస్ అయితే తినడానికి అయితే ఏమనిపించలే. ఇంకేంది అంత మంచిదే. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేమైతే అక్కడ పోయిన మందం అయితే మంచిగా ఎంజాయ్ చేసినాం. అందరితో ఓడు ఒక లెక్క, ఒంటరిగా కూడా ఒక్క లెక్క. అందరితో పోతేనే ఎంజాయ్ అవుతుంది. అందరు వండి కలిసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. కరీంనగర్ వాళ్ళు అయితే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. నేను కూడా చేసిన, మా బాబు కూడా చేసిన, మా ఫ్యామిలీలో అందరూ చేసింది అనుకోండి. ఇంకేంది ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. దీనికంటే కొంచెం ముందు ఫస్ట్ తక్కువ మాట్లాడుతుండే నేను మాట్లాడు. ఇప్పుడైతే కొంచెం మంచిగా నేర్చుకున్నా. ఇట్లా మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి, మాట్లాడకుంటే ఎట్లా అనేది మాట్లాడైతే నేర్చుకున్నా. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకేంది థ్యాంక్ యూ. వీడియో మొత్తం చూడండి ప్లీజ్, స్కిప్ చేయకుండా. థ్యాంక్ యూ. రాధే రాధే. జై శ్రీకృష్ణ. లవ్ యూ ఆల్.